ఈ దాడి ఒడవలేదు కదా, ఈ ఉగ్రదాడి ఇంకా వీళ్ళ ముచ్చట ఇంకా ఒడవలేదు కదా. అయితే కొందరు ఏమంటా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు నిన్న కొందరితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాటలు, నరేంద్ర మోదీ గారు అసలు పాకిస్తాన్ల పైన అటాక్ చేయడానికి రెడీగా లేరు. బట్ ఇదంతా కూడా మీడియా యొక్క అంటే ఎక్కువ మీడియా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎక్కువ ప్రచారం చేయాలి, మళ్ళీ దేశం అంతా కూడా కోపంతో రగిలిపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నొదలొద్దు అని అనడం వల్ల నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారే తప్ప జనరల్గా మన దేశంలో ఇటువంటివి అంటే జరుగుతాయి, టెర్రర్ అటాక్స్ జరుగుతాయి. ఇంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు సివిలియన్స్ కావచ్చు, కామన్ మ్యాన్స్ కోల్పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో దాఖలాలు కూడా ఉన్నాయి. బాంబులు పెట్టి పేల్చినప్పుడు కూడా మరి అప్పుడు కూడా ఈ స్థాయిలో ఇంత స్థాయిలో ఇంత తీవ్రంగా స్పందించలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు కూడా స్పందించకపోను, బట్ కేవలం అంటే మీడియా ప్రెజర్ లేకపోతే జనాల యొక్క నమ్మకం ఏదైతే ఉన్నదో ఇప్పుడు కూడా ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకోకపోతే ఇబ్బంది పడుతుందని కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. దీని తరుణంలో కొంత అంటే ఏదో బ్యాన్ చేసినట్టు, కొన్ని ఉగ్రవాదుల యొక్క ఇల్లులు కూల్చినట్టు, లేకపోతే ఏదో కొన్ని కాల్పులు జరిపినట్టు ఇట్లా చేసి కొన్ని రోజులు అయిపోగానే జనాలు మర్చిపోతారు, ఆ తర్వాత చల్లబడతారు అనేవి కూడా వినిపిస్తున్నాయి. బట్ అంటే ఇవి మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి, బట్ వాస్తవాలా కాదా అనేది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే అంత పెద్ద మనిషిని మనకు ఒక పర్టికులర్ ఆధారాలు లేకుండా ఇటువంటి విషయాలలో మనం బ్లేమ్ చేయలేం. బట్ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పిన, మనవాడే మంచివాడే, కానీ ఎంచుకున్న మార్గం తప్పైన వాడినే మనం వదలకుండా కర్రెగుట్టలలో అడవులలో ఉన్న అన్నలను కాల్చి చంపినాం. కనీసం వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చి కూర్చొని చర్చిద్దాం అని లేఖ రాసినా కూడా వదలకుండా పిట్టలను కాల్చినట్టు కాల్చాం. వాడు మనవాడే మంచివాడే, కానీ వాడు ఎంచుకున్న మార్గమే తప్పు. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అన్నలు అడవులో ఉండేవాళ్ళు పేదల కోసం వాళ్ళు అడవి బాట పట్టిందే తప్ప పేదలను దోసుకుందాం, ఈ దేశ ప్రజలను చంపుదాం అనేది కాదు. సో ఇటువంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళనే మనం వదలలే, చంపేసినాం కదా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా, ఇక మరి మన దేశాన్ని నాశనం చేయాలి, మన దేశంలోని పేదలను, హిందువులను ప్రతి ఒక్కరిని మట్టు పెట్టాలి, ఈ దేశాన్ని డౌన్ చేయాలనుకునే ఉగ్రవాదులను మరి ఇంకా ఏం చేస్తారనేది ఇక మీ చేతలలో చూపెట్టాలి. ఒకవేళ చేయలేదు, అనుకున్న స్థాయిలో మీరు చేయలేదు, దాన్ని అంటే అది మధ్యంతరంగానే ఏదో 4 రోజులు 2 ఇల్లులు కూల్చి 4 ఇల్లులు వేల్చి బిల్డింగులు కూల్చి లేకపోతే ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ప్లేస్టోర్లో ఏమైనా యాప్లు ఉంటే వాటిని రద్దు చేసి వాటిని ఇక ఈ దేశంలో బ్యాన్ చేసి ఇక అయిపోయింది దాడి అంటే మాత్రం ఎండులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఫస్ట్ మీ పైన కూడా కోపంతో రగిలిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలోని సామాన్యులకు, కామన్ మ్యాన్స్కి భద్రత లేదు అన్నప్పుడు నువ్వు ఆ కుర్చీలో కూర్చొని వృధా. ఎందుకంటే నీకు ఎవడి వల్ల అయితే భద్రత లేదో వాడిని మాత్రం మట్టుబెట్టిను. అడవుల్లో అన్నలు ఉంటారు, వాళ్ళ నుంచి ఎవరికి థ్రెట్ ఉంటుంది అంటే పోలీసులకు, గవర్నమెంట్ అధికారులకు, కార్పొరేట్ వాళ్ళకు, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు. అడవుల్లో పోయే అన్నలను చూసి ఒక పేదోడు భయపడతాడా? ఎన్నడైనా అడవుల్లో అన్నలకు ఒక పేదోడు భయపడతాడా? వాళ్ళు పేదోళ్ళ కోసమే అడవులకు పోతున్నామని చాలా స్పష్టంగా చెప్పిర్రు. ఆ పేదోళ్ళ భూముల కోసం, పేదోళ్ళ హక్కుల కోసం, పేదోళ్ళ బతుకుల కోసం, పేదోళ్ళ బతుకులు మార్చడం కోసం కార్పొరేట్ సంస్థలు, ఈ రంగాల వాళ్ళు ఉండే ఈ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ చేసే అక్రమాలను, అన్యాయాలను అరికట్టడం కోసం, ఎవరైతే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అధికార దుర్వినియోగం చేసే వాళ్ళని అంతం చేయడం కోసం, అన్నిటికీ మించి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిని ఆపివేయడం కోసం, అడ్డుకోవడం కోసం వాళ్ళు అడవిలోకి పోతారు. వాళ్ళ నుంచి నీకు భద్రత లేదు కనుక నువ్వు వాళ్ళనే చంపేసినావు. మరి వాళ్ళ టెర్రరిస్టుల నుంచి మొత్తం దేశానికే భద్రత లేదు, ఒక సామాన్యుడికి భద్రత లేదు. మరి అటువంటి టెర్రరిస్టును, అటువంటి దుర్మార్గులను ఏం చేస్తావో చేతలలో ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇటువంటి పుకార్లు ఇంకా 100 వస్తాయి, మీరు 4 రోజులు పబ్బం గడిపి ఆపుతారని. బట్ ఇది మాత్రం ఆ మాటగా మిగిలిపోకూడదు. మీ పన్నెండు చేతల్లో చూపెట్టకపోతే జనాలు ఫస్ట్ భారతదేశ జనాలు వాళ్ళు ఏందనేది మీకు చూపిస్తారు. గుర్తుపెట్టుకోండి.